263కు పెరుగుతుంది. లోక్సభ స్థానాలు 13 పెరిగి 38 అవుతాయి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా కేంద్రంలో యూపీఏ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పట్లో పునర్విభజనపై అధికార ప్రతిపక్ష సభ్యులతో కమిటీ వేసిన అధికార పార్టీ ఆధిపత్యమే నడిచింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్ని చెదరగొట్టి అక్కడ సమీకరణాన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా మార్చుకున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా మండలాన్ని అటు ఇటు మార్చేసి చెల్లాచెదురు చేశారు. మెజారిటీ సందర్భాల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీని బలహీనపరిచారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి కంచుకోట వంటి మార్పూరుని రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి తిరుగులేని నియోజకవర్గమైన పొన్నూరులో పార్టీని దెబ్బకొట్టేందుకు కాకుమాను, పెదనందిపాడు మండలాన్ని ప్రతిపాడులో కలిపారు. ప్రతిపాడు, నందిగామ, కొవ్వూరు, చింతలపూడి నియోజకవర్గాల్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుగా మార్చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న నెల్లూరు లోక్సభ స్థానాన్ని జనరల్ కి మార్చి చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేశారు. దానివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును దెబ్బతీసేందుకు రాజా నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్ గా మార్చారు. బాపట్ల లోక్సభ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్డ్ గా మార్చారు. ఇలాంటి అడ్డగోలు విభజనాన్ని ఈ పునర్విభజన ద్వారా సరిచేసే అవకాశం వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్యాపరంగా నియోజకవర్గాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భీమిలి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య దాదాపు 3.64 లక్షలుంటే పెడనలో 1.65 లక్షలు మాత్రమే ఉంది. ఓటర్ల సంఖ్యలో 10% వ్యత్యాసమే ఉండాలన్నది నిబంధన. కానీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనని తుంగలో తొక్కి ఇష్టానుసారం పునర్విభజన చేయడం వల్ల ఓటర్ల సంఖ్యాపరంగా నియోజకవర్గాల్లో తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. వీటిని సరిదిద్దాల్సి ఉంది. పునర్విభజన వల్ల రాష్ట్రంలో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 13 లోక్సభ స్థానాలు పెరగడం వల్ల యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్టం అమలు వల్ల మహిళలకు చట్టసభల్లో విశేష ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మహిళల ప్రాతినిధ్యం 13% మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన, 33% మహిళా రిజర్వేషన్ల అమలుతో 88 మంది మహిళా ప్రతినిధులు శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే తమాషాలో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య పెరగనుంది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే దానికి తగ్గట్టు మండలిలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది. మరింత మందికి చట్టసభలకు వెళ్లేందుకు అవకాశం దక్కుతుంది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపు మన కళ్ల ముందే ఆవిష్కృతమయ్యేందుకు సిద్ధంగా ఉంది. 2029 ఎన్నికల